హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాళ వీడియోలో మనం చూడబోతున్న ఈ డ్రెస్ 3 to 4 year old గర్ల్స్ కోసం చేశాను. సో బ్లాక్ కలర్ నెట్ మీద యాప్లిక్ వచ్చింది. కంప్లీట్గా మల్టీ కలర్ ఫ్యాబ్రిక్తో ఉందండి. ఇది చాలా బాగుంది. డ్రెస్ చూడండి, మంచి పార్టీ వేర్ ఫ్రాక్ అండి. సో ఈ డ్రెస్ వచ్చి నీ లెంత్ వస్తుంది. సో పఫ్ స్లీవ్స్, అలాగే కింద మీరు చూస్తే స్కర్ట్ కూడా చాలా వాల్యూమినస్గా చాలా అందంగా వచ్చింది. చూస్తున్నారు కదండి. సో డ్రెస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఈ డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఈ డ్రెస్కి ముందుగా మనము మెజర్మెంట్స్ చూద్దామండి. సో 4 year గర్ల్ కోసం చెస్ట్ మెజర్మెంట్ 24 inches, వేస్ట్ మెజర్మెంట్ 22, అలాగే బాడీస్ లెంత్ 9 inches ఉంటుంది. సో ఈ మెజర్మెంట్స్కి ఇప్పుడు బాడీస్ డ్రాఫ్టింగ్ ఎలాగో చూద్దాము. సో ముందుగా మనం రైట్ యాంగిల్స్లో లైన్స్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో డ్రాఫ్ట్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ నెక్ విడ్త్ పాయింట్ 2 3/4 దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి 5 1/4 దగ్గర హాఫ్ షోల్డర్ మెజర్మెంట్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనము 1.5 centimeter కిందకి ఒక పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. సో మనకి షోల్డర్ లైన్ వస్తుంది. ఇప్పుడు ఈ టాప్ లైన్ నుంచి కిందకి మన చెస్ట్ లైన్కి 5 3/4 inches ఉందండి. అలాగే చెస్ట్ లైన్ మీద చెస్ట్ మెజర్మెంట్ 24/4 అండి. 6 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తే నేను నెక్ డీప్ కూడా 2 3/4 inches తీసుకున్నాను. సో ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసుకుంటే మీకు ఫ్రంట్ నెక్ కర్వ్ వస్తుంది. సో బాడీస్ లెంత్ 9 inches తీసుకున్నాను. సో 9 inches దగ్గర ఒక పాయింట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి వేస్ట్ మెజర్మెంట్ 22/4 5.5 inches ఒక పాయింట్ పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఒక 1 centimeter కిందకి ఇంకో పాయింట్ తీసుకుని ఈ విధంగా కర్వ్ షేప్లో ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేశాను. సో ఇది మన వేస్ట్ లైన్ అండి. సో ఇప్పుడు ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటే సైడ్ సీమ్స్ వచ్చేస్తుంది. సో ఇదే విధంగా బ్యాక్ కూడా సేమ్ మెజర్మెంట్స్తో మనము బ్యాక్ డ్రాఫ్ట్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ నేను 5 centimeters అంటే 2 inches డెప్త్ తీసుకున్నాను బ్యాక్ నెక్కి. సో అలాగే బ్యాక్ ఆర్మ్ హోల్ కూడా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కన్నా లైట్ కర్వ్తో జాయిన్ చేసుకోవాలి. ఇది 9 inches దగ్గర ఒక పాయింట్ తీసుకొని సో 5.5 inches మార్క్ చేసుకుని వేస్ట్ మెజర్మెంట్ ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసుకుంటే సైడ్ సీమ్స్ వచ్చేస్తుందండి. సో ఈ విధంగా మనము బాడీస్ డ్రాఫ్టింగ్ చేసుకుంటాము. సో ఇప్పుడు దీనికి సీమ్ అలవెన్సెస్ యాడ్ చేసి ప్యాటర్న్స్ రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం సీమ్ అలవెన్సెస్ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుని ఇప్పుడు మనము ఈ పేపర్ ప్యాటర్న్స్ కట్ చేసి ఈ పేపర్ ప్యాటర్న్స్ యూస్ చేసి మనము ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఈ డ్రెస్ కోసం నేను తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది. సో ఇది నెట్ మీద ఈ విధంగా యాప్లిక్స్ మల్టీ కలర్ ఫ్యాబ్రిక్తో యాప్లిక్ వచ్చింది. సో కంప్లీట్గా ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది చూడండి. సో చాలా క్యూట్గా ఉంటుంది కిడ్స్ వేర్కి. సో ఇది నేను తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, నెట్ ఫ్యాబ్రిక్. సో నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న ఈ ప్యాటర్న్ పేపర్స్ యూజ్ చేసి కాటన్ లైనింగ్ ఒక సెట్, అలాగే నేను ఇప్పుడు చూపించిన నెట్ ఫ్యాబ్రిక్తో ఒక సెట్ అండ్ క్రేప్ లైనింగ్తో ఒక సెట్ కట్ చేశానండి. సో కట్ చేసిన క్రేప్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి సో మన మెయిన్ ఫ్యాబ్రిక్ రెడీ చేశాను. సో మనకిప్పుడు కాటన్ లైనింగ్ 1 more సెట్ ఉంది. ఇప్పుడు స్టిచ్చింగ్లో ఫస్ట్ స్టెప్ అండి. సో మనం రెడీ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ పీసెస్ ఉన్నాయి కదా, సో ఇవి మనము ఫస్ట్ షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. సో ఇది ఈ విధంగా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పీసెస్ సేమ్ ఇదే మెథడ్లో మనం కట్ చేసి రెడీ చేసుకున్న కాటన్ లైనింగ్ పీసెస్ కూడా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసి రెడీ చేసుకోవాలి. చూడండి ఇది లైనింగ్, అలాగే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేశాను. తర్వాత ఎడ్జెస్ ఫినిష్ చేసి
రెడీ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్ లైన్ ఫినిష్ చేసుకోవాలి నెక్స్ట్. సో ముందుగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వచ్చేలా పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన ఈ విధంగా లైనింగ్ రాంగ్ సైడ్ వచ్చేలా పెట్టుకొని నెక్ చుట్టూ స్టిచ్ వేసుకొని తర్వాత కట్స్ పెట్టుకొని టాప్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము నెక్ లైన్ ఫినిష్ చేసుకున్నాం కదండి. సో మనం నెక్ లైన్ స్టిచ్ చేయడం ఫినిష్ అయిపోయినాక నెక్స్ట్ పార్ట్ వచ్చి ప్రెస్సింగ్ అండి. సో మనం స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అవ్వగానే ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. సో గార్మెంట్ కన్స్ట్రక్షన్లో ప్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. సో ఇది క్లీన్ నీట్ ఫినిష్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ముందుగా మనం స్లీవ్ కోసం ఫస్ట్ బేసిక్ స్లీవ్ డ్రా చేసుకోవాలండి. సో నేను ముందుగా బేసిక్ స్లీవ్ డ్రా చేసుకుని, సో చూడండి ఇది హాఫ్ స్లీవ్ ప్యాటర్న్. సో తర్వాత నేను చూడండి ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను, ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. మనం ఎంత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ యాడ్ చేస్తున్నాం పఫ్కి అనేది, సో మనం ఎలా కావాలి అనుకుంటే ఎంత కావాలనుకుంటే అంత మార్క్ చేసుకోవాలండి. నేను పైన ఫ్యాబ్రిక్ ఎక్కువ పెడుతున్నా పఫ్ కోసం, అలాగే కింద ఒక 1 ఇంచ్ తగ్గించి పెడుతున్నా. 3 ఇంచెస్ 2 ఇంచెస్ తీసుకుని సో ఈ 2 పార్ట్స్ ఈ విధంగా జాయిన్ చేస్తూ స్లీవ్ ఇలా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్నాక నేను సో చూడండి సో ఇలా హాఫ్ ఇదంతా మనము డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ హాఫ్ పార్ట్ వరకు డ్రా చేసి తర్వాత ఏం చేస్తున్నానంటే సో మనం డ్రా చేసుకున్న లైన్ పైన మళ్ళీ 2 ఇంచెస్ పైన ఒక మార్క్ పెట్టుకుని సో ఈ పాయింట్ నుంచి ఈ స్లీవ్ కర్వ్లోకి జాయిన్ చేసుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా మనము పఫ్ స్లీవ్ డ్రా చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇది కట్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇది చూడండి మన బేసిక్ స్లీవ్. సో బేసిక్ స్లీవ్ ఇది మనం కట్ చేసుకున్న పఫ్ స్లీవ్. సో నెక్ లైన్ ఫినిషింగ్ అయినాక నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము సో స్లీవ్స్ అటాచ్ చేయాలండి. సో ఈ స్లీవ్స్ అటాచ్ చేయడానికి చూడండి నేను ఆల్రెడీ స్లీవ్ ప్యాటర్న్ పీసెస్ రెడీ చేసుకున్నాను కదా. సో దీనికి 2 పీసెస్ లైనింగ్ కట్ చేశాను. సో ఒక పీస్కి బాడీ ఫ్యూజింగ్ అటాచ్ చేశాను. సో ఇది ఒక పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, అలాగే ఇంకొకటి లైనింగ్ పీస్ వితౌట్ బాడీ ఫ్యూజింగ్. సో ఇప్పుడు ఈ 3 ప్యాటర్న్ పీసెస్ ఉన్నాయి కదా. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ చూడండి. సో మనం రెడీ చేసుకున్న ఇది బాడీ ఫ్యూజింగ్ అటాచ్ చేసి ఉన్న ప్యాటర్న్ పీస్ స్లీవ్ ప్యాటర్న్ పీస్. సో దీనికి నేను మనం కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సో ఇది దీనికి ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. సో ఇలా అటాచ్ చేసుకుని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పీస్ రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనము హెమ్ ఫినిష్ చేయాలండి. సో ఈ హెమ్ ఫినిష్ చేయడానికి ఏం చేస్తామంటే చూడండి ఈ లైనింగ్ పీస్ రైట్ సైడ్ పెట్టుకొని సో కింద హెమ్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుని కట్స్ పెట్టుకొని టాప్ స్టిచ్చింగ్ వేసి దీన్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకుంటే మన స్లీవ్ ప్యాటర్న్ పీస్ అనేది రెడీ అవుతుంది. సో చూడండి స్లీవ్ హెమ్ ఈ విధంగా ఫినిష్ చేసినాక మనము నెక్స్ట్ ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయడానికి సరిపడా మనము ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను ఇది 1/2 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకున్నాను, 3/4 ఇంచ్ డిస్టెన్స్లో ఒక స్టిచ్ వేసేసాను. సో ఇలా స్టిచ్ వేసుకున్నాక మనము చూడండి ఈ విధంగా ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసి సెక్యూర్ చేసుకుంటే మనకి స్లీవ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా స్లీవ్స్ 2 రెడీ చేసుకుని నెక్స్ట్ బాడీస్కి అటాచ్ చేసుకోవాలి. సో చూడండి స్లీవ్ బాడీస్కి అటాచ్ చేశాను అండ్ అట్ ద సేమ్ టైం రా ఎడ్జెస్ కూడా ఓవర్లాక్ చేసి ఫినిష్ చేశాను. సో ఈ విధంగా మనము స్లీవ్స్ బాడీస్కి అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. స్లీవ్ జాయిన్ చేసుకోవడం ఫినిష్ అయిపోయినాక సో నెక్స్ట్ స్టెప్ అండి సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఒకవేళ టై బ్యాగ్స్ పెట్టుకోవాలనుకుంటే టై బ్యాగ్స్ అటాచ్ చేసుకుని తర్వాత మనము సైడ్స్ 2 జాయిన్ చేసేసుకోవాలి. సో సైడ్స్ కూడా జాయిన్ చేసి ఎడ్జెస్ ఓవర్లాక్ చేసేసాను.
సో బాడీస్ రెడీ అయిపోయింది చూడండి. సో మనం ఇప్పుడు బాడీస్ రెడీ చేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ దీనికి స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో చూడండి, ఈ డ్రెస్కి నేను స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది టాప్ లేయర్ అండి. సో ఇది నేను అరౌండ్ 3.5 మీటర్స్ తీసుకున్నాను. కింద 3 ఇంచ్ హార్స్ హెయిర్ థ్రెడ్ వేసి అటాచ్ చేసి హెమ్ ఫినిష్ చేసి రెడీ చేశాను చూడండి. సో ఇది టాప్ లేయర్ అండి. సో టోటల్ స్కర్ట్ డ్రెస్ లెంత్ వచ్చి 24 ఇంచెస్ అండి. సో అది 9 ఇంచెస్ ప్లస్ ఇది 15 ఇంచెస్. సో టోటల్గా 24 ఇంచెస్ ఫ్రాక్ లెంత్ వస్తుంది. సో ఇది టాప్ లేయర్ అండి. సో దీనికి నేను లైనింగ్కి ఇదిగోండి శాంటూన్ తీసుకున్నాను, షిమ్మర్ శాంటూన్ ఇది. సో దీనికి కూడా నేను 2 ఇంచ్ సాఫ్ట్ క్రినోలిన్ వేసి హెమ్ ఫినిష్ చేశాను దీనికి. సో ఇదొక లేయర్ వస్తుందండి. సో ఫైనల్ లేయర్ వచ్చి కాటన్. సో కాటన్ కూడా అరౌండ్ 3 మీటర్స్ ఫ్లేయర్ వచ్చేలాగా, ఇది మన చాయిస్ అండి. సో నా దగ్గర 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ బాడీస్కి పోను, మిగిలిందంతా నేను స్కర్ట్ లైనింగ్కి యూజ్ చేశాను. సో అరౌండ్ 3 మీటర్స్ ఫ్లేయర్ వచ్చేలాగా మనకి లైనింగ్, కాటన్ లైనింగ్ వచ్చింది. సో చూడండి, స్కర్ట్ పార్ట్ రెడీ అయిపోయింది. సో మీరు చూస్తే నేను 3 లేయర్స్ ఏదైతే కట్ చేసి రెడీ చేశానో 3 కూడా వేస్ట్ దగ్గర 3 లేయర్స్ కూడా గ్యాదర్ చేసి జాయిన్ చేసి రెడీ చేశాను. సో ఇప్పుడు మనము నెక్స్ట్ పార్ట్ వచ్చి ఈ స్కర్ట్ని బాడీస్, మనం రెడీ చేసి పెట్టుకున్న బాడీస్ ఏదైతే ఉందో ఈ బాడీస్కి అటాచ్ చేసేయాలి. సో బాడీస్ స్కర్ట్ పార్ట్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది చూడండి. సో మీకు లోపల నుంచి చూస్తే ఇలా ఉంటుంది. సో మీకు చూస్తే రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసి రెడీ చేశాను. సో అయితే ఇప్పుడు ఈ డ్రెస్కి లాస్ట్ స్టెప్ అండి. సో జిప్పర్ అటాచ్ చేయడం. సో జిప్పర్ అటాచ్ చేసినాక ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో చూడండి, జిప్పర్ ఇన్స్టాలేషన్ కూడా ఫినిష్ అయిపోయింది. సో ఫైనల్గా డ్రెస్ ఇలా ఉందండి. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు మీరు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రంట్ వీవ్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇది ఫ్రంట్ వీవ్ అండి. సో పఫ్ స్లీవ్స్ కానీ స్కర్ట్ పార్ట్ కానీ చూడండి ఎంత పఫీగా, వాల్యూమినస్గా, చాలా అందంగా ఉంది కదండి. సో మీకు కనుక నా వర్క్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.